రైట్, ప్రస్తుతం మనం మరి సిటీ సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ సికింద్రాబాద్ దగ్గర ఉన్నాం. సో అజయ్ బాబు గారిని అరెస్ట్ చేసి చర్లపల్లికి తరలించడం జరిగింది. సో మరి దానికి సంబంధించిన కేసు వివరాలు మరి మనతో పాటు ప్రశాంత్ గారు ఉన్నారు, సీనియర్ మోస్ట్ లాయర్ హైకోర్టు నుంచి. సో మరి బెయిల్ ఎప్పటి వరకు రావచ్చు, అలాగే ఈ ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత ఎందుకని ఈయన వాయిస్ వినిపిస్తుంది కాబట్టి తీసుకెళ్లారా, లేకపోతే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా, కూడా అన్యమైన కారణాల వల్ల కూడా తీసుకెళ్లారని కూడా మనకి ఆరోపణలు వినిపిస్తున్నాయి. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సో అసలు కేసు దేని మీద పెట్టారు, ఎందుకని పెట్టారు? అమ్మా, ఇది అంటే నా పేరు ప్రశాంత్ అమ్మ. మరి నేను హైకోర్టు అడ్వకేట్గా పనిచేస్తున్నాను. ఇది బెయిలబుల్ కేసు అయినప్పటికీ మరి ఆయనకు ప్రాణహాని ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఇట్లాంటి అంటే మతాంతరమైనటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండడానికి, కేవలం శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉంచడానికి మాత్రమే దీన్ని ఏం చేశారంటే డిటైన్ చేయడం జరిగింది. సో సార్, ఆయనని కేవలం ఈ ప్రవీణ్ పగడాల్ గారి హత్య కేసులో ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినందుకే ఆయనని కేసు వేశారని కూడా వినిపిస్తుంది. ఎంతవరకు నిజం అంటారు అది? అమ్మా, అంటే పత్రికల వాళ్ళు లేకపోతే ఆడ జరిగిన సంఘటనలో మాట్లాడుకునే వాళ్ళు ఆ విషయాలకు ఈ విషయాలకు పొంతన లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఇంటెలిజెన్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి ఇతనికి ప్రాణహాని ఉంది, దాని తర్వాత ఎన్నో అభియోగాలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది. పోలీస్ స్టేషన్ కేసు వేసింది కూడా జోసెఫ్ పాస్టర్ అని చెప్పి అంటున్నారు. సో వాళ్ళకే గొడవలు ఇది జరగడం జరిగిందా సార్? ఏంటిది, ఒకసారి దాని నుంచి వివరిస్తారా? అమ్మ, ఇక్కడ ఏంటంటే ఎలాగైతే ఒక హిందుత్వంలో ఒక 100 కులాలు ఉంటాయి, అట్లనే వాళ్ళకు ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ క్రైస్తవులలో కూడా సుమారు ఒక 3000 నుంచి 4000 సంఘశాఖలు ఉంటాయి అన్నట్టు. ఎవరిది ఒకటి నీకు రైట్ అనిపించింది నాకు రైట్ కాదు, నాకు రైట్ అనిపించింది నీకు రైట్ కాదు. ద వే ఆఫ్ థింకింగ్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇది అభియోగం మీదనే కేవలము వాళ్ళకున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే దీన్ని చేశారు తప్ప ఆయన క్రిస్టియన్ ఆయన హిందూ అని మనం చెప్పడానికి వీలు లేదన్నట్టు. ఇది ఒక మనిషి ఆలోచన విధానం ఎట్లా ఉంటుందో అనేది కూడా మనము దాన్ని డిజైన్ చేసి దాన్ని క్వశ్చన్ చేయలేమన్నట్టు. ఈ 2027లో జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్లో ఏమైనా ఈ కులంతర గొడవలు అవ్వచ్చేమో అని ఇలా క్రిస్టియన్స్ మత పెద్దలని లేదా పెద్ద తలలని తీసేస్తున్నట్టు కూడా మనకి వినిపిస్తున్నాయి. మరి దాని గురించి ఏమంటారు సార్? అమ్మ, ఇది ఎప్పుడు కూడా ఒక అంటే మనము చరిత్ర కనుక చూసుకున్నట్టయితే మొదటి నుంచి కూడా ఒక ఆధిపత్య పోరు కులాల మధ్యలో జరుగుతుంటుంది అన్నట్టు. ఒక ఆధిపత్యమే ముందుకు రావాలని మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు ఈరోజు జరిగే విశ్లేషణ అయినా మరి జరగబో విశ్లేషణ అయినా కూడా కుల ఆధిపత్యం కొరకు జరుగుతుందన్నట్టుగా మనకు సూచాయిగా కనిపిస్తుంది. అది ఎంత మట్టుకు నిజం అనేది వేచి చూడవలసిందే మనం కూడా. సో మరి అజయ్ బాబు గారికి బెయిల్ ఎప్పటి వరకు రావచ్చు సార్? అసలు ఇప్పుడు మరి మీరు ఏమని లోపల మన కోర్టులో మీరు వాదించడం జరిగింది? అమ్మా, ఇది బెయిలబుల్ కేసు, బెయిల్ వస్తుంది, పెద్ద సమస్యగా కావాల్సింది లేదు. కాకపోతే శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని మాత్రమే వాళ్ళు నేను చేసినటువంటి రిమైండ్ డైరీలో కూడా ఏం చేశారంటే ఓన్లీ శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఇతన్ని మేము అరెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే రేపటికల్లా రాష్ట్రంలో వేరే మాదిరిగా ఇంటెలిజెన్స్ వరకు ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళని అరెస్ట్ చేశారు తప్ప వేరే మాదిరిగా చేయడానికి వీల్లేదు. ముఖ్య కారణం ఏదైనా పెద్ద తప్పులు చేస్తేనే మనకి చర్లపల్లికో చెంచల్గూడకు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. అందరూ ఏమంటున్నారంటే ఈయన హిందూ మతస్థులను చాలా నీచంగా అవమానించారు కాబట్టి ఈయనని బీజేపీ వాళ్ళు వెనక నుండి పంపించారు అనేది జరుగుతుంది. దాని గురించి మీరేమంటారు? అమ్మ, చాలామందికి చట్టం తెలియదు. వాస్తవానికి చిన్న తప్పు చేసినా కూడా చెంచల్గూడకు పంపించవచ్చు, లేకపోతే చర్లపల్లికి పంపించవచ్చు. ఒకటి. రెండో విషయం, ఒక ఎస్సీని ఎస్టీని యాక్చువల్లీ తెలియకుండా నేను చట్టం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఆయన ఎవరినైనా పూజించవచ్చు, అది తప్పు అనే కనుక అంటే అది ఎస్సీ ఎస్టీ యాక్ట్ వర్తించే అవకాశం ఉంది. చాలామందికి తెలియక ఏమనుకుంటారంటే కేవలము పెద్ద తప్పు చేసినందుకే అక్కడికి పోయిందని. అట్లా ఏమీ లేదు. ఏ చిన్న తప్పు చేసినా కూడా పంపిస్తారు. మన అపోహ, మన ఆలోచననే తప్ప అది అంతకంటే మించి ఏమీ లేదు. మరి చివరిగా దీని వెనక అలా ప్రభుత్వ హస్తాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు సార్. ఏమన్నా రిలయబుల్ అవుతుందా లేకపోతే ఏంటి సార్ దీని గురించి? అమ్మా, అంటే ఇది మనము చదరంగంలో ఒక భాగం ఎట్లనో ఈ మన మత రాజకీయం అనేది కూడా ఒక చదరంగంలో ఒక భాగం లాంటిది. ఇది అవునా కాదా అనేది మనము వెంటనే చెప్పలేం. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ స్టేజ్లో ఉన్నాయి. మరి తర్వాత మళ్ళీ నాకు ఏదైనా సమాచారం దొరికినప్పుడు తిరిగి నేను మీతో మాట్లాడతాను. చివరిగా అజయ్ బాబు గారు ఎప్పటికల్లా బయటకు రావచ్చు అనుకోవచ్చు? అమ్మ, మరి నాకున్న సమాచారం బట్టి అయితే 2-3 రోజులలో బయటికి రావచ్చు, అంతకంటే మించి ఏం లేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.